ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् चराचरं त्वं पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ओंकारपीठ सिद्धान्तं ब्रह्म विद्योपदेशिका श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमिस्तिरं कृष्णमर्जुन संयुक्तम् उद्धवं च नमो नमः। ब्रह्मानंद योगीन्द्रं रामानंद ज्ञानेश्वरः स गजानंद योगीश रामावधूत गुरुं भजामि। अंबिका शिवयोगीन्द्रं वेमन योगी सद्गुरुं निरंजन वेंकयार्य तिरुवेंगळ गुरुं भजे। श्रीधर स्वामी योगीन्द्रं शिवरामाख्य दीक्षितं कंबालूरि अपब्रह्मं सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगिनः कीलकान लक्ष्मणार्य सद्गुरुभ्यो नमो नमः। बृहद्वासिष्ठ सिद्धांतं पूर्णबोधोपदेशिका वेंकटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मतीतं केवलात्मोपदेशिका वेमुल रामयार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। प्रणवातीतमगम्यं परा प्रकृतिरहितं परमजलोपदेशिका श्रीराजयाख्य गुरुं भजे। श्री ब्रह्म विद्या सिद्धान्तम् अचल तत्वोपदेशिका श्री नागयार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। द्वयात्मरहित सिद्धान्तं परमपुरुष प्रबोधक श्री विवेकानंद सुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः। क्षराक्षरमतीतं पूर्णोपदेशिका पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं ओंकारपीठ पर्यंतं वंदे गुरु परंपरं। जय सद्गुरु प्रभु महाराज को जय। ఏమన్నా చెప్పాలా? ద్వాదశి నమస్కారం చెప్పాలా వద్దా? చెప్పు. జై గురు. శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితం ప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమ ప్రతర్క్యమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం నాదబిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమధికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం వ్యోమవద్వకిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మకి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతాంతోదకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం బుద్ధిరూపమబుద్ధికం త్రికయైకకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం హృద్గతం వాయిస్ బ్రేక్ అవుతాం. అదే వాయిస్ బ్రేక్ అవుతుంది అక్కడక్కడ. మీకు అక్కడ నెట్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది.
ఆ, సరిగ్గా వినపడలేదు స్వామి. మధ్యలోనూ కొంచెం బ్రేక్ అయింది. పంచమన్న సాధిద్దామా అక్కడక్కడ ఉండే అక్కడక్కడ ఏమవుతుందంటే బ్రేక్ అయిపోతుంది అది. ఏమో నెట్ రాకుండా అదే అదే అక్కడ నెట్ ప్రాబ్లం లే, అక్కడ నెట్ ప్రాబ్లం. సరేలే ముగిద్దాం. సాధిద్దామా మరి చాలే. ముగించు. జై గురు జై గురు. జై ఈ లాస్ట్ లోను రాలేదులే, ఒక 2 చరణాలు పూర్తిగా రాకుండా అయిండే, అందువల్ల సరేలే. సరే సరేలే. జై గురు. జై. నిన్న జయగమ్మ అంతా మ్యూట్ చేసుకోండి. అట్లా ఇవన్నీ మాయకు మాత్రమే ఈశ్వరుడు వశమై ఉన్నందువల్ల అతని శక్తి రూపాల్లో కర్తృత్వం భోక్తృత్వం అనేది లేకుండా ఉన్నందువల్ల ఈశ్వరునికేమో కర్మ అంటట్లేదు, జీవునికేమో ఆ జీవుడు ఈశ్వరుని యందు చిద్విలాసంగా హలో కూడా అదే జరుగుతూ ఉన్నా కూడా జీవుడు కర్తృత్వ భోక్తృత్వాలని హలో పైపేర పూర అయిపోయిందిలే, పైపేర పూర అయిపోయిందిలే, దీన్నే మళ్ళా తీసుకుందామని అనుకునేది. లేదు లేదు లేదు, ఆ పేర ఇంకా ముందు పేరాలో చదువుతాను నేను. అయిపోయిన దాంట్లో కొంచెం అయిపోతే ఈ కిందది మొదలు పెట్టచ్చు అని చెప్తున్నాలే. సరేలే. వెంకటదాస్ జాయిన్ అవుతాడు, చాలు వెంకటదాస్కు ఇది పెట్టేద్దాం. వెంకటదాసు పోస్ట్ పెట్టాను, చూసుకో, ఎంటర్ అయ్యే వాళ్ళని అలౌ చేసుకో. సరేనా జయ. అట్లా లీలామానుషంగా జరుగుతూ ఉంటే, శక్తి రూపంగా కేవలం జరుగుతూ ఉంటే, మాయ యొక్క చిద్విలాసంగా జరుగుతూ ఉంటే ఈశ్వరుని దగ్గర, జీవుని దగ్గర ఏమవుతుందంటే ఆ కర్తృత్వంగా భోక్తృత్వంగా భావించినందువల్ల జీవుడు ఆ పైన చిద్విలాసంగా మాయ యొక్క ఈశ్వరుని చిద్విలాసంగా జరుగుతున్నది అని భావించకుండా కర్తృత్వ భోక్తృత్వాలను భావన చేయడం వల్ల జీవుడు కర్మ అంటుతోంది. దానివల్ల జీవుడు జనన మరణాలను పొందుతూ తిరుగుతూ ఉన్నాడు. జీవుడు స్వయంగా నేను ఏది చేయట్లేదు, ఈశ్వరుని లీలా విలాసంగా జరుగుతోంది, ఆ జీవుని యందు క్రియారూపంగా అది జరుగుతోంది అని భావిస్తే అప్పుడు విడుదలవుతాడు, అవిద్య నుండి అజ్ఞానం నుంచి విడుదలవుతాడు. ఈశ్వరుని యొక్క ఇంద్రియాలు కేవల శక్తి రూపంగా అధిష్టాన రూపంగా ఉంటే అవేమో కేవలం శక్తి రూపంగాను అధిష్టాన రూపంగా ఉన్నాయి ఈశ్వరుని యొక్క ఇంద్రియాలు. జీవుని యొక్క ఇంద్రియాలు ఏమైనాయంటే జడమైనటువంటి ఇంద్రియాలు, జడమైనటువంటి శరీర రూపం దాల్చినటువంటి ఇంద్రియాలు ఈశ్వరుని యొక్క ఇంద్రియాలైనటువంటి అధిష్టాన దేవతల శక్తి యొక్క ప్రేరణ వల్ల చెలించే ధర్మం ఉండబట్టి చెలిస్తున్నాయి. ఈ చెలించే ధర్మం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈశ్వరుని యొక్క ఇంద్రియాలైనటువంటి అధిష్టాన దేవతల యొక్క ప్రేరణగా, ఆ ప్రేరణ చేత జరుగుతున్నాయి, ఆ ప్రేరణ చేత చెలిస్తున్నాయి. మ్యూట్ చేయండి, మ్యూట్ చేయి. ఎవరన్నా ఎంటర్ అయితేనే వెంకటదాసు గమనిస్తాండి, మ్యూట్ చేయి. మ్యూట్ చేయన్నా నారాయణ మ్యూట్ చేయి. ఆ ప్రేరణ ఎక్కడి నుంచి అంటే అధిష్టాన దేవతల యొక్క శక్తి ప్రేరణ వల్ల జరుగుతుండేటువంటి ప్రేరణ, దానివల్ల దాని చెలించే ధర్మం ఉండబట్టి ఇవి చెలిస్తున్నాయి. చెలించే ధర్మం నుండి జీవుడు విడుదలైతే, చెలించే ధర్మం దాంట్లో నుంచి జీవుడు గనక విడుదలైతే అధిష్టాన దేవతల ప్రేరణ ఉన్నా కూడా చెలించడు. చెలించే ధర్మాన్ని నుంచి విడుదల కావాలి. ఇంకా అప్పుడు పై నుంచి ప్రేరణ జరిగినా కూడా చెల్లించినటువంటి స్థితిలో
ఉంటాడు జీవుడు. అవిద్యా దోషం చేత చలించే ధర్మము గల ఇంద్రియాలు, అవిద్యా దోషము అజ్ఞానం చేత ఏమవుతుంది అంటే చలించే ధర్మము గల ఇంద్రియాలు, ప్రాణము, మనసు, బుద్ధి కలిగినటువంటి జీవుడు, వాటితో తాదాత్మ్యత కలిగినటువంటి జీవుడు చలనశీలంగా ఉన్నాడు. ఇక అవిద్యా దోషంతో ఉంటే దాన్ని విచారణ చేత తాను పైదంతా విచారణ చేసిన తర్వాత తన యొక్క ఇంద్రియాలు, దానికి అధిష్టాన దేవతల యొక్క ఉండేటువంటి యొక్క ఆ దేవత శక్తి యొక్క ప్రేరణ చేత చలించే ధర్మం దీనికి ఉంది కాబట్టి చలిస్తున్నాయి అనుకోకుండా, ఆ చలించే ధర్మం ఉన్నటువంటి వాడు ఆ చలించే ధర్మమును దాని నుంచి విడుదలైతే కనుక జీవుడు, అప్పుడు ప్రేరణ అధిష్టాన దేవతల ప్రేరణ ఉన్నా కూడా చలించడు. ఇక అంటే విచారణ చేత, గురువాక్యం చేత విచారణ జరుపుకునేవాడు చలించే కారణం ఏమిందో ఆ చలించే తత్వం పోతే ఇక ప్రేరణ జరిగినా చలించడు. అవిద్యా దోషం పోతే చలించే ధర్మం గల ఇంద్రియాలు, ప్రాణం, మనసు, బుద్ధి కలిగినటువంటి జీవుడు, ఇంద్రియాలతో పాటు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతరేంద్రియాలు, బాహ్యేంద్రియాలు ఇవన్నీ కూడా ఆ అంతరేంద్రియాలలోకి వచ్చినటువంటి ప్రేరణ చేత మిగిలినవన్నీ కూడా కదులుతున్నాయి. జీవుడు వాటితో తాదాత్మ్యం చెంది ఆ తాదాత్మ్యం కలిగినటువంటి జీవుడు చలనశీలంగా ఉన్నాడు కాబట్టి అధిష్టాన దేవతల యొక్క ప్రేరణ చేత చెల్లించడం అనేది జరుగుతూ ఉంది. సాధన చేత చెల్లించకున్నా ఇంద్రియ నిగ్రహముచే శమదమాదులు తితీక్షని అవలంబించి విషయ సమత్వాన్ని పొందిన జీవుడు అధిష్టాన దేవతలు ప్రేరేపించినప్పటికీ కూడా ఆ ప్రేరణకు తాను లోను కాకుండా తానైనటువంటి స్థితికి చేరి ప్రత్యేగాత్మ స్వరూపుడు అవుతాడు. ఇంకా ఆ ప్రేరణ చేత జరుగుతుంది కదా, మరి సాధన చేత ఆ సాధనా సంపత్తి కలిగిండేవాడు ఎట్లుంటాడంటే సాధన చేత చెల్లించుకున్నా ఇంద్రియ నిగ్రహం చేత శమదమాదులు, తితీచ్ఛ వీటిని అవలంబించి విషయ సమత్వాన్ని పొందిన జీవుడు, విషయం వేరుగా లేదు, సర్వమునకు ఉంది, ఈశ్వరునికి జీవునికి ఇద్దరికీ విషయం ఉన్నప్పటికీ ఈశ్వరుడు కేవలం శక్తి స్వరూపంలో ఉండి క్రియారూపంలోకి రాకుండా కేవలం మాయాస్వరూపుడుగా ఉండి కర్తగా భోక్తగా లేనందువల్ల కర్మ అంటట్లేదు ఈశ్వరునికి. వీడు కర్తగా భోక్తగా ఉన్నందువల్ల జీవునికి అంటుతోంది. కాబట్టి ఈ శమదమాదులు సాధనా సంపత్తి కలిగి ఆ సాధనా సంపత్తి దాంతో విషయ సమత్వాన్ని పొంది అప్పుడు విషయం వేరుగా చూడకుండా సర్వత్రా ఉన్నటువంటి చైతన్య స్వరూపుడు తాను అనే భావన చెంది అప్పుడు అధిష్టాన దేవతలు ప్రేరేపించినప్పటికీ అంటే ఎరుక యొక్క సంకల్పం చేత పైన నుంచి కలుగుతూ ఉన్నప్పటికీ కూడా సాధనా సంపత్తి పరుడైన వాడు, గురువాక్యం చేత విచారణ పొందినటువంటి వాడు, ఆత్మస్వరూపుడుగా తాను భావించబడినటువంటి వాడు, అట్లా ఉండే వ్యక్తి ఏమవుతాడు జీవుడు, అట్లుండే జీవుడు అప్పుడు అధిష్టాన దేవతలు ప్రేరేపించినప్పటికి కూడా ఆ ప్రేరణకు తాను లోను కాకుండా తానైనటువంటి స్థితికి చేరి తాను తన స్వరూప జ్ఞానంతో తానైనటువంటి స్థితికి చేరి తాను ప్రత్యేగాత్మ స్వరూపుడు అవుతాడు. ప్రత్యేగాత్మ స్వరూపుడు అయినాడు. జీవుల్లోని మూడవస్థలు, ఆ మూడవస్థల తర్వాత తుర్యుడై ఆ ప్రత్యేగాత్మ స్థితిలో ఈ మూడవస్థలతో సహా సర్వమును గుర్తెరిగి వాటి నుంచి పరమాత్మ స్థితిలోకి దాటుకునేది ఒకటే ఉంటుంది. ఇంకా ప్రత్యేగాత్మ స్థితిలోకి పోయిన తర్వాత ఇక చర్యలకు ఇక్కడ చేసే వాటికి కారకుడు కాకుండా ఈ చేసేదానికి సర్వచర్యలకు కారణమైంది ఏందో తెలుసుకొని ఆ మహాకారణ స్థితిలో ఉంటే వాటి నుంచి ఏమవుతాడు, ఇంకా జీవభావం నుంచి విడుదలైంటాడు. జీవభావం లేదు, ఇంకా ప్రత్యేగాత్మ స్వరూపుడైతే జీవభావం లేదు. అవిద్యా దోషం పోయింది కానీ ఇంకా మాయా దోషం మాత్రం పోలేదు. ఎందుకంటే ఇక ప్రత్యేగాత్మ పరమాత్మ స్థితి లేకపోతే తానే బ్రహ్మ అయినటువంటి పరమాత్మ స్థితి లేకపోతే మాయా దోషం వల్ల ఇంకా కింది భావనలు లేవు. మాయా దోషం అనేది లేదు, జీవుడు అనేది లేదు. ప్రత్యేగాత్మ స్థితి పరమాత్మ స్థితి రెండు కూడా సమిష్టిలో ఒక్కటే.
తానే అది, తాను సంకల్పం తానే, తాను పరమాత్మ స్వరూపుడై తాను సంకల్పించిన జగత్తులోంచి సంకల్పం లేనటువంటి స్థితిలోకి వెళ్తాడు. ఆ మాయాలోకం మాత్రం మాయాదోషం ఉంది కాబట్టి ఇంకా అవిద్యా దోషం పోయింది, కానీ అవిద్యా దోషం జీవుడుగా భావించినటువంటి దీనిలలో నుంచి విడుదలయ్యాడు. కానీ విడుదలైనందువల్ల అవిద్యా దోషం అజ్ఞానం వల్ల జీవునికున్నటువంటి ప్రేరణతో కదులుతున్నటువంటి లక్షణాలు పోయి కదలని స్థితిలోకి పోయినాడు. పోయి ఆ స్థితిలోకి పోయినాడు అంటే పరమాత్మ స్థితిలోకి పోయినాడు, కానీ అక్కడ ఇంకా మాయాదోషం మాత్రం ఉంది కాబట్టి ఆ మాయాదోషం అట్లాగే ఉంది. ఇంకా మాయాదోషం పోగొట్టుకోవడమే ఇక ఏ చలనము లేనటువంటి నిర్గుణ పరమాత్మ పరబ్రహ్మమును, నిర్గుణ బ్రహ్మమును తెలుసుకోవడం అనేది ఇంకా అవుతుంది. అలాగే ఈశ్వరుడు కూడా సర్వశక్తిని వినియోగించని స్థితిలో, నిర్వికల్ప స్థితిలో ఉంటే అప్పుడు ఆ ఈశ్వరుడు కూడా ఈ సర్వశక్తిని కూడా వినియోగించకుండా ఉండేటువంటి స్థితిలో, నిర్వికల్ప స్థితిలో కనుకుంటే, సమిష్టి తత్వంలో చెప్తున్నాడు. మళ్ళా జీవతత్వంలో ఇందాక ప్రేరణ చెందనకుండా ఉన్నటువంటి వాడు తన యొక్క స్వరూపాన్ని తానైనటువంటి స్థితికి చేరి ప్రత్యేగాత్మ స్థితిలో కనుకుంటే ప్రత్యేగాత్మ స్వరూపుడుగా అయిపోతాడు. జీవభావం నుంచి విడుదలయ్యాడు అవిద్యాదోషం పోయి. కానీ మాయాదోషం ఉంది. ఆ మాయాదోషం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ఈశ్వరుడు కూడా సర్వశక్తిని వినియోగించని స్థితిలో కనుక సమిష్టిలో నిర్వికల్ప స్థితిలో ఉంటే, అప్పుడు ఆ నిర్వికల్ప స్థితిలో ఉంటే ఈశ్వరత్వాన్ని నుంచి విడుదలవుతాడు. ఈశ్వరుడు కూడా విడుదలవుతాడు సమిష్టిలో. జీవుడు ఇక్కడ వ్యష్టిలో విడుదలైనట్టే ఈశ్వరుడు సమిష్టిలో నుంచి కూడా విడుదలవుతాడు. ఈశ్వరునికేమో 25 శక్తులు ఉన్నాయి. అవి పిండాండమందు జీవునికి 25 తత్వాలను ప్రేరేపిస్తున్నాయి. ఆ 25 శక్తులేమో ఈశ్వరునికి ఉన్నాయి. అవి వాటి యొక్క ప్రేరేపణ చేత ఇక్కడ జీవునికి 25 తత్వాలుగా ఏర్పడి అవి ప్రేరేపిస్తున్నాయి. ఇక్కడ బ్రహ్మకేమో 5 శక్తులు ఉన్నాయి. సృష్టి, స్థితిలయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటివి బ్రహ్మకు. బ్రహ్మ నుంచి ఆవిర్భవించిన ఈశ్వరునికేమో 25 ఉన్నాయి. ఆ ఆవిర్భవించడం అంటే ఆవిర్భవించడం కాదు, కానీ దాంట్లో నుంచినే తన యొక్క స్థితిభేదమును బట్టి ఆ నామాలుగా పిలుచబడినాయి. కానీ ఆయా పనులుగా 5 రకాలుగా విభజించబడి సృష్టి, స్థితిలయ, విస్తీర్ణ, ఆకర్షణ అనే అటువేమో బ్రహ్మతో ఉన్నాయి. ఆ బ్రహ్మ నుంచి మళ్ళా ఈశ్వరుడుగా అయిన తర్వాత 25 ఉన్నాయి శక్తులు. ఆ 25 దానిలతో జీవుని లేక పరిణమించినప్పుడు 25 తత్వాలుగా ప్రేరేపిస్తున్నాయి. ఈ బ్రహ్మకేమో 5 శక్తులు ఉన్నాయి. అవి సృష్టి, స్థితిలో విస్తీర్ణ, ఆకర్షణ అనే శక్తులతో కూడినటువంటి బ్రహ్మ చైతన్యమే ఆ 5 అధిష్టాన దేవతలు. ఈ 5 అధిష్టాన దేవతలు కూడా వాటి యొక్క అధిష్టానత్వాన్ని, వాటి యొక్క ప్రేరణత్వాన్ని వినియోగించకపోతే, ఆ ప్రేరణత్వాన్ని, ఆ శక్తిని గనక అధిష్టానత్వాన్ని వినియోగించకపోతే అచల బ్రహ్మ అవుతారు. ఈ బ్రహ్మముగా ఈశ్వరుడు 25 తత్వాలు, 25 శక్తులుగా ఉన్నాయి. అంతకంటే ముందు 5 శక్తులుగా ఉన్నటువంటి సృష్టి, స్థితిలయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేది బ్రహ్మ చైతన్యం వల్ల కలుగుతోంది. కాబట్టి ఈ 5 అధిష్టాన దేవతలు కూడా వాటి యొక్క అధిష్టానత్వాన్ని గనక, ప్రేరణత్వాన్ని వినియోగించకపోతే అప్పుడు ఆ బ్రహ్మం కూడా అచల బ్రహ్మం అవుతాడు. అచల బ్రహ్మం అవుతాడు. ప్రేరణ కానీ శక్తులను వినియోగించకుండా కానీ ఉంటే అచల బ్రహ్మ అవుతాడు. అప్పుడు ఏమవుతుంది? నిర్గుణ స్థితి, గుణములు, గుణరహితమైనటువంటి స్థితి లేకపోతే ఇక మాయ చేత ప్రేరణ పొందినవి కానీ ఈ 5 రకాలైనటువంటి సృష్టి, స్థితిలయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటువంటి 5 కానీ ఆ 5 శక్తులు కూడా లేవు. అంతకుముందు ఉన్నటువంటి స్థితిలోకి వెళ్తాడు. ఈ 5 శక్తులు వినియోగిస్తే మళ్ళా వాడు ఎరుక బ్రహ్మ అవుతాడు. ఈ 5 శక్తులు కనుక వినియోగించారనుకో, 5 శక్తులు సృష్టి, స్థితిలయ, విస్తీర్ణ, ఆకర్షణ అనే 5 శక్తుల వల్ల మళ్ళీ పంచభూతాత్మకం అవుతుంది. పంచభూతాత్మకం అయితే మళ్ళీ జీవులు, ఆ జీవులు కూడా ఆ పైన ఈశ్వరుని యొక్క ప్రేరణతో 25 తత్వాలు కదిలి అవి పనిచేసి మళ్ళీ వీటన్నిటికీ
కారణమవుతుంది. ఆ కారణం అయ్యేది పోతుంది కాబట్టి 5 శక్తులు వినియోగిస్తే ఎరుక బ్రహ్మ అవుతాడు. 5 శక్తులు వినియోగించకపోతే ఎరుకకు అతీతమైనటువంటి బ్రహ్మ అవుతాడు. ఎరుక బ్రహ్మ అయితే జీవస్థితి, ఈశ్వర స్థితి, మాయా సబలిత బ్రహ్మస్థితి ఈ 3 దాటినప్పుడే వాడు అచల పరిపూర్ణుడు అవుతాడు. అచల పరిపూర్ణుడు కావాలంటే ఎరుక స్థితి, జీవుడుగా ఉండే స్థితి, ఈశ్వర స్థితి, ఆ ఈశ్వరుడిగా ఉన్నటువంటి ఆ 25 తత్వాలతో కూడినటువంటి 25 శక్తులుగా అయినటువంటి ఈశ్వరుని స్థితి ఉంటుంది. ఆ ఈశ్వరుని స్థితికి కారణమైనటువంటి మాయా సబలిత బ్రహ్మస్థితి ఈ 3 దాటిన వాడే, ఈ 3 స్థితిలో నుంచి దాటిన వాడే తాను బ్రహ్మమును అనే స్థితిలోకి తన స్వరూపాన్ని తీసుకుపోయినప్పటికీ ఆ బ్రహ్మము ఎరుకతో 5 శక్తులు వినియోగించి సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మం కాబట్టి ఆ సృష్టికి కారణమైన బ్రహ్మస్థితిలో నుంచినే మళ్ళా ఈ కిందివన్నీ కలిగినాయి కాబట్టి ఈ 3 రకాలైనటువంటి స్థితులు ఆ జీవస్థితిగా మారినటువంటి తాను జీవుడు అనే దాని నుంచి దాటుకుంటే ఈశ్వర స్థితి, ఆ ఈశ్వర స్థితి నుంచి ఆ ఈశ్వరుని స్థితికి ఉన్నటువంటి ఈశ్వరుడుగా ఉపయోగించిన శక్తులు కూడా ఉపయోగించకుండా ఉంటే, ప్రేరణ కలిగించకపోతే జీవస్థితి ఈశ్వర స్థితి పై మాయా సబలిత బ్రహ్మస్థితి వస్తుంది. ఇక మాయా సబలిత బ్రహ్మస్థితి కూడా పోతే మాయతో కారణం కాకముందు నిర్గుణ బ్రహ్మం, సగుణ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మంగా ఉన్నటువంటి స్థితిలో వెనక్కిపోతుంది. ఈ 3 స్థితులు దాటిన వాడే అచల పరిపూర్ణుడు అవుతాడు. 3 స్థితులు దాటి ఉండాలి. జీవస్థితి ఈశ్వర స్థితి దాటినప్పుడేమో ఈ జీవస్థితి ఈశ్వర స్థితి 2 దాటితే, జీవస్థితి దాటితే సమిష్టిలో ఉన్నటువంటి చైతన్యమే నేను, సమిష్టిలో ఉన్నటువంటి ఈశ్వరుడు అనే శక్తి వల్ల పంచబ్రహ్మల యొక్క పంచశక్తులతో ఆ 25 తత్వాలుగా ఏర్పడి నేను ఈ విధంగా చేస్తున్నాను అనే దాన్ని తెలుసుకుంటే, ఆ దానితో కూడినటువంటి ఐదిష్టాన దేవతా స్వరూపంగా ఉన్నటువంటి బ్రహ్మము ఆ ఈశ్వరునికి కూడా శక్తిని ఇచ్చినటువంటి బ్రహ్మం, ఆ ఎరుక బ్రహ్మము మాయా సబలిత బ్రహ్మము అయి ఉంటాడు కనుక ఈశ్వర స్థితి జీవస్థితి 2 దాటుకున్న తర్వాత కూడా ఎరుక బ్రహ్మంగాను మాయా సబలిత బ్రహ్మంగా ఉంటాడు కనుక ఈ బ్రహ్మము కూడా ప్రకృతిలో ఈ విధంగా తాదాత్మ్యత చెంది ఉన్నాడు కనుక ఈ మాయా సబలిత బ్రహ్మము సృష్టికి కారణమైన బ్రహ్మము దీంట్లో ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఉన్నాడు కాబట్టి ఈ ప్రకృతి కూడా దోషమే కనుక ఈ ప్రకృతితో కూడినటువంటి తాదాత్మ్యత అనేది కూడా దోషమే కాబట్టి ప్రకృతి ద్వైదోషము అనేటువంటి మాట చేత, ఆ ప్రకృతి ద్వైదోషం అనే మాట చేత బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్న చోట, ఆ బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అన్న చోట మిథ్యా జగత్ అయినటువంటి ప్రకృతి పోయినప్పటికీ, ప్రకృతి తొలగిపోయినప్పటికీ జగత్తు మిథ్య అని తెలుసుకొని బ్రహ్మే సత్యము అని తెలుసుకొని ప్రకృతి పోయినప్పటికీ కూడా ప్రకృతి తాదాత్మ్యంలో ఉన్నటువంటి బ్రహ్మము సత్యం అనేది తప్పు. అది అట్లే ఉంది కదా. ప్రకృతితో తాదాత్మ్యం చెందడం వల్లనే కదా బ్రహ్మకు 5 శక్తులు, 5 మళ్ళా 25 శక్తులుగా ఈశ్వరుడు, దాంతో వచ్చినటువంటి జీవునికి ప్రేరణ కలిగినటువంటి 25 తత్వాలతో కూడినటువంటివన్నీ వచ్చినాయి. కాబట్టి అక్కడ దాకా పోయిన తర్వాత అక్కడ మిథ్యా జగత్ అనేటువంటి ప్రకృతి పోయినప్పటికీ ఈ ప్రకృతిలో తాదాత్మ్యంలో ఉన్నటువంటి బ్రహ్మ సత్యం అనేది భావనలో ఆడున్నాడు కాబట్టి, నేనే బ్రహ్మననే భావనలో ఉన్నాడు కాబట్టి బ్రహ్మము సత్యం అనేది కూడా తప్పు. అద్వైతులు ఆ విధంగా ప్రతిపాదించి బ్రహ్మం సత్యం, నువ్వు ఆ స్థితికి వచ్చాలంటే అక్కడే నిలబెట్టారు. అక్కడ నిలబెట్టి మళ్ళా సంకల్పించినప్పుడు జన్మకు కారణమైనటువంటివన్నీ ప్రవేశిస్తూ ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైతే బ్రహ్మము ప్రకృతితో తాదాత్మ్యం చెందుతున్నాడో, తాదాత్మ్యం చెందుతానే మళ్ళీ 5 శక్తులు వచ్చినాయి. మళ్ళీ ఈశ్వరుడుగా 5 రూపాలైనటువంటి ఆ 5 శక్తులు పంచభూతాత్మకంగా పరిణమిస్తున్నాయి. మళ్ళీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఈ ప్రకృతితో తాదాత్మ్యం చెందినటువంటి బ్రహ్మము కూడా సత్యం అనేది తప్పు. ప్రకృతితో తాదాత్మ్యం ఉన్న బ్రహ్మ కూడా మిథ్య కనుక
ప్రకృతితో తాదాత్మ్యం ఉన్నటువంటి బ్రహ్మ కూడా మరొక ప్రకృతి అవుతుంది. అది మరొక ప్రకృతి. ఇదేమో ఒక ప్రకృతి, అది ఒకటి. అది ఒక ప్రకృతి. అదేమో సమిష్టిగా, ఇది వేష్టిగా. ఈ రెండు దోషాలు, ఈ రెండు పోతేనే. కాబట్టి ఈ రెండు ప్రకృతులు ప్రకృతి ద్వయం, ప్రకృతి ద్వయదోషరహిత నక్షత్రే. అది చెప్తున్నాం కదా, మనం దాంట్లో చెప్పుకున్నటువంటి ఆ ప్రకృతి ద్వయదోషరహితము అనేది ఇదే రెండు. ఈ రెండు ప్రకృతులు ప్రకృతి ద్వయం. ఈ ప్రకృతి ద్వయదోష నివారణ ఎప్పుడైతే జరిగిందో, ఈ ప్రకృతి ద్వయదోష నివారణ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు పరబ్రహ్మమే ఉన్నదున్నట్లు మిగిలాడు. ఆ ఉన్నదున్నట్లు ఏం మిగిలింది? ఇంకా ఈ ఉత్తబట్ట బయలే ఏమీ లేదు. ఉత్తబట్ట బయలే ఉంది, అందులో ఇంకేమీ లేదు. మిగిలినవన్నీ, భావించినవన్నీ అన్నీ లేవు. ఇవన్నీ విచారణ ద్వారా, గురువాక్యం చేత కింది స్థాయిలో నుండి జీవుడుగా మొదలుపెట్టి విచారణ చేత పోగొట్టుకుంటున్నటువంటి సాంఖ్య విచారణలోనేమో దేహతత్వాలు తెలుసుకొని, దానికి కారణమైనవి తెలుసుకొని, ఆ కారణమైన వాటి వెనకుండేటువంటి ప్రేరణ కలిగించే శక్తులు ఏవి అని అవి తెలుసుకొని, ఆ ప్రేరణ కలిగించే శక్తులు కూడా ప్రకృతితో తాదాత్మ్యం చెందకపోతే, ఆ ప్రేరణ కలిగించే శక్తులు దీనికి కారణమైనటువంటి, జీవునికి కారణమైనటువంటిది కాకుండా మళ్ళీ జీవేశ్వరలనే వేరుగా లేకుండా వీటి ఇద్దరికీ కారణమైన బ్రహ్మమును తెలుసుకుంటారు. ఆ బ్రహ్మం కూడా ప్రకృతితో తాదాత్మ్యం చెందినందువలనే 5 రకాలైనటువంటి శక్తులతో, పంచభూతాలతో ఏర్పడి ఉన్నాడు కాబట్టి, వీటన్నిటికీ ప్రేరణగా ఉన్నాడు కాబట్టి, అది కూడా పోతే, ఆ ఎరుక బ్రహ్మం కూడా పోతే, ఆ ఎరుక బ్రహ్మంగా ఉంటే, ఎరుక సత్యము బ్రహ్మము, ఎరుక బ్రహ్మముగా ఉంటే గనక, ఆ బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య అంటే గనక, ఈ మిథ్యా జగత్తును కల్పించినటువంటి కారకుడైనటువంటి బ్రహ్మము అసత్యమే కాబట్టి, ఆ బ్రహ్మం కల్పించిన దాంట్లో ఇది వచ్చినది కాబట్టి, దీనికి కారకుడయ్యాడు కాబట్టి, ఆ ఎరుక బ్రహ్మం కూడా రహితమైతే, ఆ రెండే ఎరుక బ్రహ్మంగా ఉన్నటువంటి బ్రహ్మం కూడా ప్రకృతితో తాదాత్మ్యం చెందాడు కాబట్టి అదొక ప్రకృతి. జీవుడుగా తాదాత్మ్యం చెందినటువంటి ఈ ప్రకృతి, రెండు ప్రకృతులు అనేటువంటి 2 రకాలైనటువంటి ద్వైదోషం పోతే, అప్పుడు బ్రహ్మముగా సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మం కూడా లేకుండా సగుణ బ్రహ్మం లేకుండా నిర్గుణ బ్రహ్మం అవుతాడు. అయితే ఇంకప్పుడు ఉన్నది ఉన్నట్లున్నదే ఉన్నది. ఆ పరబ్రహ్మ స్థితిలో ఉన్నది ఉన్నట్లుండి మిగిలాడు. ఇంకా ఏ రకమైనటువంటివి లేవు. ఇంకా 2 ద్వైదోషాలు పోయినాయి కాబట్టి ఇంకా అట్లున్నవాడే ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అనే స్థితికి వచ్చినటువంటి పరిపూర్ణుడు. నాద బిందు కళలు. నాదం అంటే ప్రణవనాదం, బ్రహ్మనాదం. నాదం అంటే అవ్యక్తం, బిందు అంటే ఓం. ఇదంతా ఇంకా ఓంకారంలోనే ఇవన్నీ వివరిస్తున్నారు. ఈ ఓంకారం అనే చాప్టర్లో, ఈ ఓంకారం అనే అధ్యాయంలోనే ఇవన్నీ వివరిస్తున్నాడు. దీంట్లోనే నాదబిందు కళలు. నాదం అంటే ప్రణవనాదం, బ్రహ్మనాదం. నాదము అంటేనేమో అవ్యక్తం, బిందు అంటే ఓం. ఓం బిందు అంటే మహత్తు. అవ్యక్తం మహత్ అయితే, ఆ అవ్యక్తం అనేది మహత్ అయితే, నాదమేమో బిందువు అయింది. నాదమేమో శబ్దం బిందువు అయింది. ఈ మహత్ అనేటువంటి బ్రహ్మ బిందు రూపంలో ఉన్నాడు. ఈ మహత్ అనేటువంటి బ్రహ్మ ఆ బిందు రూపంలోనే ఉన్నాడు. ఈ బిందు చైతన్యము వ్యాపకం కాదు. ఈ బిందు చైతన్యంగా ఉన్నది వ్యాపకం కాదు. అప్పటికి ఈ బిందు చైతన్యం వ్యాపకం అవడానికి ఉపక్రమిస్తే, అంతకుముందు అవ్యక్తంగా ఉంది, అది మహత్ అయింది, అది మళ్ళీ ఆ నాదం అనేది బిందువుగా అయింది. ఆ మహత్ అనేటువంటి బ్రహ్మ బిందు రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ బిందు చైతన్యం అప్పటికి వ్యాపకం కాదు. ఆ బిందు చైతన్యం వ్యాపకం అవడానికి ఉపక్రమిస్తానే అకార ఉకార మకార మాతృక అనేటువంటి సంకేతంతో, ఆ 3 రకాలైనటువంటి మాతృకల యొక్క సంకేతంతో స్థూల సూక్ష్మ కారణ సృష్టిగా వ్యాపించింది. వ్యాపించడం మొదలైతేనే
అకార ఉకార మకారాలు కలిగి ఆ బిందు చైతన్యంగా ఉన్న దాంట్లో స్థూల సూక్ష్మ కారణ సృష్టిగా వ్యాపించింది. ఏ చైతన్యం అయితే ఇలా వ్యాపకంగా ఉందో, ఏ చైతన్యం అయితే ఇట్లా వ్యాపకంగా ఉందో, దాంట్లో అనేక రకాలుగా చలనాలు ఉన్నాయో, అనేక రకాలైనటువంటి చలనాలు ఏమిట్లో వచ్చినాయో వ్యాపకంగా ఉండి, ఆ చలనాలే ఏవైతే ఉన్నాయో అవే కళలు. ఈ ప్రకృతి కళలే ప్రకృతితో కలిసిపోయినటువంటి చైతన్యానికి, ఈ ప్రకృతిలో ఉండేటువంటి కళలే ఆ ప్రకృతిలో కలిసిపోయినటువంటి చైతన్యానికి సమిష్టి చైతన్యం. ఆ సమిష్టి చైతన్యానికి చైతన్యం నిష్కలైనప్పటికీ కూడా, ఆ సమిష్టి చైతన్యంగా ఉన్న దాంట్లో నిష్కల అయినప్పటికీ కూడా ప్రకృతి కళయే చైతన్య కళగా, చిత్కళగా భ్రాంతి కలిగిస్తోంది. అది సమిష్టిలో ఉన్నటువంటి ఆ చైతన్యం ప్రకృతితో కలిసిపోయినటువంటి చైతన్యానికి, ఆ చైతన్యం నిష్కలైనప్పుడు కూడా ఆ ప్రకృతి కళయే, ఆ ప్రకృతితో కలిసిన కళయే చైతన్య కళగాను చిత్కళగాను రెండుగా భ్రాంతి కలిగిస్తోంది. సమిష్టితో ఆ చైతన్య కళగాను మళ్ళీ చిత్కళగాను భ్రాంతి కలిగిస్తోంది. అయితే ఒక సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు ఎండ సూర్యకిరణాలుగా కాకుండా మొత్తం ఎండగా ఉన్నప్పుడు అది కళలుగా లేదు. ఒక సూర్యుడు ఒకే రకమైనటువంటి వెలుగుతో సర్వత్రా ఒకే రకమైనటువంటి వెలుగు ఉంది. ఆ వెలుగున్నప్పుడు మొత్తం ఎండగానే ఉండేప్పుడు ఇక దానికి నీట పడడం, ఏదైనా అడ్డు రావడం, దాని కారణంగా అది కొన్ని చోట్ల పడడం, పడకపోవడం అనేటువంటిది లేకుండా ఉన్నప్పుడు, మొత్తంగా ఉన్నప్పుడు అది కళలుగా లేదు. అది అనేక కళలుగా లేదు. అదే సూర్యకిరణాలు కొన్ని వేల కోట్ల కిరణాలుగా మరి కనుక భావన చేస్తే ప్రకృతిని బట్టి కోట్ల కిరణాలుగా ఉండవచ్చు. ప్రకృతిలోకి వచ్చిన తరువాత అవి కిరణాలుగా మారి, ఆ కిరణాలు అంతటా కూడా కోట్లాది కిరణాలుగా ప్రకృతిలోకి వచ్చిన తర్వాత, ప్రకృతి కంటే పైన ఉన్నటువంటి దాని చోట ఒక్కటే ఉంది. ఒక్కటే మండుతున్న సూర్యగోళంలోంచి ఒకే రకమైన ఉష్ణం, ఒకే రకమైన వెలుగు, ఒకే రకమైనది వస్తుంది. కిందికి వచ్చే కొద్దీ ప్రకృతిని బట్టి, ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాత్మకమైన పరిస్థితులను బట్టి మారుతుంది. సూర్యుడు అంతటక్క పడుతున్నాడు. ఈ మంచుఖండాలు ఉండే ప్రాంతంలో ఆ ఎత్తులో అక్కడ వస్తున్నటువంటి గాలి తేడాలతో, గాలి ఘనీభవించినటువంటి స్థితిలో తేమంతా గడ్డగట్టి ఆ వాయువు తక్కువైండే స్థితిలో అది గడ్డగట్టి ఆ విధంగా ఆ మంచుఖండాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి అక్కడక్కడ. మన దేశంలో హిమాలయాలు ఉన్నట్లే ఆయా దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అట్లా అవన్నీ ఏటివి అంటే సూర్యుని వల్ల జరిగేటివి కాదు, కింద ప్రకృతి వల్ల జరుగుతున్నాయి. అవి సూర్యునికి ఏ రకమైనటువంటి తేడాలు లేవు, ఏ రకమైనటువంటి భూమిని బట్టి మార్పులు చెందేది లేదు. ఆ కిరణాలు భూమి మీదకి వచ్చినప్పుడుగా ఇక్కడేమో అక్కడ చల్లదనం, ఇక్కడ ఉష్ణత్వం, ఇవన్నీ మార్పులన్నీ కూడా ప్రకృతిలో జరుగుతున్నాయి తప్ప సూర్యునిలో లేవు. వేల కోట్ల కిరణాలుగా ఈ విధంగా భావన చేస్తే ప్రకృతిని బట్టే కోట్ల కిరణాలుగా ఉండొచ్చు. కిరణాలుగా ప్రకాశిస్తాడా సూర్యుడు? కిరణాలుగా విడిపోయి ఏం ప్రకాశించలే, ఒకే ప్రకాశం ఉంది. కానీ మనకి ప్రతీతి ఏమిటంటే సూర్యకిరణాలే అంటున్నాం. మనకేం ప్రతీతి అంటే ఆ కిరణాలు సూర్యకిరణాలే అని అంటున్నాం. ఒక్కటే వెలుగుంది, ఒక్కటే వేడుంది, ఒక్కటే ఉంది అనకుండా ఇక్కడి పరిస్థితిని బట్టి అంటున్నాం. సూర్యుడి యొక్క ప్రకాశం అంతా కూడా కిరణాలుగా కూడా విభజన కాలేదు. అదంతా విభజన ఏమి కాలేదు. అంతా ఒకటిగానే ఉంది. ఈ ఎండంతా అలా పరిచినట్టుగా ఉంటుంది. ఎండంతా ఒకేసారి అంతటా పరిచినట్లుగా ఉంటుంది. ముక్కలుగా ఏమీ ఉండదు. ఎండంతా కూడాను అంతా ఒకే రకమైనటువంటి పరిచినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం మేఘాలు లేనటువంటి కాలం వస్తుంది కదా, మేఘాలు అంతరించిన కాలం, మేఘాలే ఏర్పడకుండా ఉండేటువంటి
కాలం కూడా వస్తుంది. ప్రకృతిలో తేమ, గాలిలో తేమ శాతం తగ్గిపోతే అవి గడ్డగట్టవు కాబట్టి మేఘాలు అనేటివి ఏర్పడవు. అప్పుడు చూడండి నిశ్చలంగా ఉంటుంది. పై కిందకే ఎక్కడా కూడా ఏమీ తేడా లేదు. ఇంకా ఎక్కడ ఏది కొంచెం పాలగరిటెడంతా కూడా ఒక మేఘం కనపడలేదప్ప, మొత్తం అంతా శూన్యంగా ఉంది. ఏది లేకుండా, అడ్డం లేకుండా ఆ దాంట్లో నుంచి అంతటా ఒకే రకమైనదిగా పడుతుంది. ఒకే రకమైన ఎండ ఒక్కటే పరుచుకున్నట్టుగా, అంతటా పరుచుకున్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ అడ్డం వచ్చిన చోట ఈ ఏవైతే ఉన్నాయో వాటివన్నీ ఇక్కడ ప్రకృతిలోని బట్టి జరుగుతున్నాయి కాబట్టి, ప్రకృతిలో ఏర్పడే మార్పులను బట్టి ఆయా మేఘాల స్థితిలో అట్లా ఇట్లా ఇవన్నీ ఇక్కడే జరుగుతున్నాయి, ఆ పైన లేవు. కాబట్టి ఆ ముక్కలు ముక్కలుగా ఏమీ ఉండదు, అంతా పరిచినట్టుగా ఉంటుంది. ఎండంతా ఒకే రకంగా ఉంటుంది, అఖండంగా అవిభాజ్యంగా ఉంటుంది. అఖండంగాను అవిభాజ్యంగాను, అఖండంగా ఒక్కటిగానే ఉంటుంది, విభజన లేకుండా ఉంటుంది అవిభాజ్యంగా. అయినా సూర్యకిరణాలు అవి ఎప్పుడైతే అన్నామో, సూర్యకిరణాలు అని ఎప్పుడైతే వేరువేరుగా ఇక్కడ స్థితిని బట్టి అన్నామో, దాన్ని బట్టి అవి కళలు, అవే కళలు. ఆ సూర్యకిరణాలు అంటే ఒక దైవీ చైతన్యము ప్రకృతి శక్తులతో కూడితే అవి కళలు అవుతాయి. ఈ కళలు కావడానికి ఒక దైవీ చైతన్యంగా ఉన్నది ప్రకృతి యొక్క శక్తులతో కూడితే, ప్రకృతి శక్తులతో కూడినప్పుడు అవి కళలు అవుతున్నాయి. ఆ ప్రకృతి శక్తులతో కూడినప్పుడు అది కేవలం సర్వవ్యాపక చైతన్యము. ఇప్పుడు కళలంటే అకార ఉకార మాతృకా సంకేతమైనటువంటి స్థూల సూక్ష్మ కారణ సృష్టియే కళల రూపంలో ఉంది. ఈ కళల రూపంలో ఏది ఉంది అంటే అకార ఉకార మకారాలు అనే మాతృకలు ఏర్పడి, ఆ మాతృకలు సర్వవ్యాపక చైతన్యంతో కూడి, ఆ సర్వవ్యాపక చైతన్యం ప్రకృతి శక్తులతో కూడినప్పుడే అది సర్వవ్యాపక చైతన్యమైంది. ఆ సర్వవ్యాపక చైతన్యమైన తర్వాత ఆ కళలు ఈ 3 మాతృకలతో కలిసి స్థూల సూక్ష్మ కారణ సృష్టి జరిగింది. ఆ సృష్టియే కళల రూపంలో ఉంది అక్కడ. ఆ సృష్టియే అకారాలతో కూడినప్పుడు ఆ స్థూల సూక్ష్మ కారణం అనే సృష్టియే కళల రూపంలో ఉంది. ఇక కళలు ఎన్ని రకాలు ఉన్నాయంటే ఆ 16. కళ విభజన అన్నది ప్రకృతి శక్తులతో ఉన్నటువంటి తేడా వలన అనేకత్వంగా ఉన్నది. ఆ కళల్లో ఉండేటువంటి 16 కళలు అని చెప్పబడినారే షోడశ కళలు. అవి వాటి విభజన అనేది ఈ ప్రకృతి శక్తులతో ఉన్నటువంటి తేడా వలన, ఈ ప్రకృతి శక్తులతో కూడినది కదా ఆ కళలు. పైన ఒక్కటే ఉన్నప్పటికీ నిష్కలగాను కలగాను 2 రకాలుగాను భ్రాంతి మీ వల్ల కలిగాయి 2. ఒకటే ఉన్నప్పటికీ అనేకత్వంగా ఉన్నదేమో ప్రకృతి శక్తులతో కూడినటువంటి ఈ ప్రకృతి శక్తులతో ఉన్నటువంటి తేడా వల్ల అనేకత్వంగా ఉన్నది. ఈ కళలలో భేదం ఉన్నది, ఆ కళల్లోనే భేదం ఉంది. ఈ కళలు ఎక్కడికక్కడ కూడా ప్రకృతిలో కానీ మనలో కానీ చూసుకోవచ్చు. ఆ ప్రకృతిలో కానీ లేదా మనలో కానీ చూసుకోవచ్చు. ఈ కళలు అనేటివి వేరువేరుగా ఎక్కడివక్కడ భేదంగా వేరువేరుగా ఉన్నాయి, వాటిలో భేదం ఉంది. మన అవస్థలు కూడా 16 కళలుగా ఉంటుంది. మన అవస్థలు కూడా 16 కళలుగా ఉంటుంది. జాగ్రత్తలో జాగ్రత్త ఉంటుంది, మళ్ళీ జాగ్రత్తలో స్వప్నము, జాగ్రత్తలో సుషుప్తి, జాగ్రత్తలో తురియం. దీని మీద మన టేకి వెంకటార్యులు అని ఆయన రాశారు. 16 కళల గురించి, ఓన్లీ 16 కళల మీదే బుక్ రాశారు ఆయన. జాగ్రత్తలో జాగ్రత్త, జాగ్రత్తలో స్వప్నము, జాగ్రత్తలో సుషుప్తి, జాగ్రత్తలో తురియం. మళ్ళీ సుషుప్తిలో జాగ్రత్త, సుషుప్తిలో స్వప్నము, సుషుప్తిలో సుషుప్తి, సుషుప్తిలో తురియం. మళ్ళీ తురియంలో జాగ్రత్త, తురియంలో స్వప్నము, తురియంలో సుషుప్తి, తురియంలోనే తురియం. ఈ విధంగా 4 16గా చెప్పారు. 3 అవస్థల్లో 3 4 12, 4వది అయినటువంటి తురియము, అదే ప్రత్యేగాత్మ స్థితి.
దాంట్లో కూడా 4 చెప్పారు, 4వ వస్తువు. ఈ విధంగా 16 కళలు ఉన్నాయి. ఈ 16 కళల్లో కూడా అవి వేరు వేరు చోట్ల ఏ విధంగా చెప్పారు వేరు వేరే గ్రంథాల్లోనూ అని మళ్ళా దాన్ని సేకరించి మళ్ళీ గ్రంథంగా ప్రచురించారు మన ఈయన సజ్జా పూర్ణచంద్రరావు గారు. ఇటీవల పుస్తకాలు కొన్ని తీసుకొచ్చాం కదా, అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటిల్లో ఇది కూడా ఉంది. ఈ 16 కళలని వేరువేరు వాళ్ళు వేరువేరుగా ఎట్లా దాన్ని వివరించారు, ఎట్లా వర్ణించినారు దాని మీద వాళ్ళ అట్లా మన పూర్వీకుల గ్రంథాల్లో వచ్చినది ఏమిటి, ఆధునికులు మళ్ళా దాని మీద ఏ రకమైన వివరణ ఇచ్చారు వేరు వేరు గ్రంథాల్లో అనేది ఆయన ఉదహరించినారు దాంట్లో. కాబట్టి ఈ 16 కళల్లో కూడా 15 కళలేమో లోక కళలు, ఈ 16 ఏమో పదార్థాలలో 15 కళలేమో లోకానికి సంబంధించిన లోక కళలు. 16వదేమో అలోక కళ, లోకం ఏమీ లేదు దానికి, ఇంకా అలోకమైన కళ. లోక కళల్లోనేమో నానాత్వాలుగా విభజన ఉంటుంది. ఈ లోకంలో ఉండే లోకానికి సంబంధించిన కళలేమో నానాత్వంగాను విభజనగాను ఉంది. 16వదైనటువంటి నిష్కళేమో కళ కానిది, ఇంకా కళ లేనిది, కళ లేనటువంటి స్థితి. పూర్ణకళ పౌర్ణమైతే, అపూర్ణకళ పౌర్ణమైతే నిష్కళ అమావాస్య. ఈ 15 కళల్లో లోకానికి సంబంధించినవేమో పౌర్ణమైతే, పూర్తి అన్ని కళలతో కూడుకొని పౌర్ణమైతే, కళ లేనటువంటి నిష్కళగా ఉన్నది ఏమిటి అంటే అమావాస్య. ఆ రోజు ఇంక ఏ విధంగాను దాని మీద సూర్యరశ్మి అక్కడ లేదు, ఆ వెలుగు దాని మీద పడి ఇక్కడ పడేది లేదు, ఏ కళ లేదు. కళలన్నీ 15 రోజులే. ఆ 15 కళలు 16వదైనటువంటి కళ ఏమిటి అంటే నిష్కళ, కళే లేదు, అమావాస్య. 16వది అలోక కళ. ఈ లోక కళలు ఏమో నానాత్వంగా ఉన్నాయి. ఇదేమో పూర్ణకళ పౌర్ణమైతే, నిష్కళ ఏమో అమావాస్య అయింది. అమావాస్య రోజు వెలుతురే లేదు కదా, వెలుతురు ఉంటేనే లోకం, వెలుతురు లేకపోతే లోకం లేదు కదా. వెలుతురు ఉన్నప్పుడే లోకం, వెలుతురు లేకపోతే లోకం లేదు. మరి మిగతాదప్పుడంతా ఎంతో కొంత చంద్రుడులో కూడా వెలుగు ప్రసరిస్తోంది కాబట్టి పగులేమో సూర్యకళ నేరుగాను, రాత్రిపూటేమో పరోక్షంగాను చంద్రుని మీదకి పడి మళ్ళీ దాని మీద నుంచి ప్రతిబింబ కళగా మళ్ళా వెలుతురు వచ్చింది. అది ఏమీ లేకుండా ఉన్నటువంటిది స్థితి ఆ రోజు అమావాస్య నాడు అయిపోయింది. ఇంకా రాత్రి నిష్కళగా అయిపోయింది. అమావాస్య రాత్రి నిష్కళ. లోకం ఉన్నా కూడా గాఢాంధకారంగా దర్శనం అవుతుంది తప్ప, లోకమంతా గాఢాంధకారంగా ఉంటుంది తప్ప ఏ వెలుగు నీకు ఆ బయట వస్తువులు కానీ ఏవి కూడా కనపడవు, గాఢాంధకారంగా ఉంటుంది. నామరూపాలుగా కూడా దర్శనం కాదు. నామరూపాలుగా దర్శనం కావాలన్నా కూడా ఏదో వెలుగు ఉండాల్సిందే. ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని చూసుకోవాలంటే ఇప్పుడు మామూలుగా ఏ కొంచెం కళ ఉన్నా, చంద్రునిలో ఏ కొంచెం పూర్తి పూర్ణచంద్రుడు కాకపోయినా కూడా మామూలు ప్రారంభించిన నెల పొడుపు నాటి చంద్రుడైనా సరే బయలులో ఉన్న వస్తువులు వేసుకున్నాం అనుకో, ఏవో మంచాలో ఇంకోటో కనపడతాయి. ఇవన్నీ ఇక అమావాస్య దీంట్లో ఏమీ కనపడవు, నీకు దగ్గరికి పోయి నీకు అలవాటుగా ఉండి నువ్వు పోతే తప్ప. కాబట్టి నామరూపాత్మకంగా వాటి యొక్క రూపము అవన్నీ ఏం కనపడేది ఉండదు, దర్శనం కాదు. పరమాత్మ ప్రకాశం ఎప్పుడైతే ఉన్నదో, ఈ తమోగుణ రూపంగా గాఢాంధకార రూపంగా ఉన్న ప్రకృతి పరమాత్మ ప్రకాశం చేత తెలియబడుతుంది. పరమాత్మ ప్రకాశం చేతనే సూర్యుని యొక్క సూర్యరశ్మి కూడా వెలుగులో ఉంది. అది కూడా దానికి ఎక్కడి నుంచి వచ్చింది ప్రకాశం అంటే పరమాత్మ ప్రకాశం వల్లే సూర్యునిలో ప్రకాశం ఉంది. ఎప్పుడైతే అది ఉన్నదో, ఈ తమోగుణ రూపంగా గాఢాంధకార రూపంగా కనపడకుండా ఉన్నటువంటిదంతా కూడా ఈ ప్రకృతిగా ఉన్నది. కానీ ఏదైతే నీకు అమావాస్య రాత్రి ఏది కనపడలేదో అవన్నీ ఎట్లా కనపడుతున్నాయి పగులు అయ్యేటప్పటికీ?
ఆ ప్రకాశం చేత గాఢాంధకారంలో రూపంలో ఉండేటువంటిదంతా కూడా మళ్ళా పగులు కనిపించింది. ప్రకృతి అంతా కూడా నామరూపాలుగా ఉన్న వస్తువులు కనపడినాయి. కొండలు గొట్లు సర్వము నీ కన్ను ఎంత దూరం వరకు పారుతుందో అదన్నీ కనపడుతోంది. అంతా కూడా ఆ వెలుగు చేత కనబడుతున్నాయి. ఆ గాఢాంధకారంగా ఉండే ప్రకృతి అంతా పరమాత్మ ప్రకాశం చేత తెలియబడుతోంది. తెలియబడినప్పుడు నామరూపాలుగాను అనేకంగాను తెలియబడింది. ఆ తెలియబడినప్పుడు ఏమవుతుంది? అనేకులుగా, అనేక జీవులుగా, వాటికన్నీ నామరూపాలు ఉన్నాయి కాబట్టి ఆ వాటికి ప్రతిదానికి ప్రకృతిలోని ప్రతి వస్తువుకు పేరుంది కాబట్టి ఆ పేర్లుగాను, ఆ పేర్లు ఉన్నటువంటి వస్తువులుగా సమూహంగాను, కొండలు గుట్టలు సర్వ ప్రకృతిలో ఉన్నటువంటి నానా రూపాలుగాను అన్నిటిగాను కనపడింది. అనేకంగాను తెలియబడింది. అనేకంగా కూడా తెలియబడింది. ఏది నామరూపాత్మకంగా, వస్తురూపాత్మకంగా ప్రకృతిలో కనపడేటువంటి భిన్న భిన్నమైనటువంటి వస్తువులను చూస్తూ ఉన్నావు కాబట్టి ఇట్లా కనపడింది, భౌతికమైనటువంటిది. అదే నువ్వు కనుక చేరణ చేత చైతన్యం వరకు ఈ నామరూపాత్మకంగా కనపడకుండా ఉండేదానికి ఉండేటువంటి సర్వ చైతన్యము ఉండేటువంటి ఒకటే ఉంది. దాన్ని తెలుసుకునే విచారం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ అట్లా నానాత్వంగా కనపడేది లేకుండా ఉండాలంటే ఈ సర్వమునకు ఒకే ప్రకాశం ఏదైతే ఉందో అది నీలోనూ బయట జగత్తులోనూ ఉన్నదనేటువంటి ఒకటే ప్రకాశం చేత జరుగుతోంది అనేది విచారించుకుంటూ పోవడమే పై మెట్టు లేకపోయే స్థితి. అయితే ఇంకా ఇక్కడ ఈ విచారణే ఉంది కాబట్టి ఈ ఓం దాని నుంచి వచ్చినటువంటి ఈ ప్రకృతి దీంట్లో కలిగినటువంటి కళల గురించే ఉంది కాబట్టి కింద ఇంకా ఏం చెప్తున్నారంటే, అయితే అలోక కళ నిష్కళ, అలోక కళగా ఉండేటువంటి కళ నిష్కళ, అమావాస్యగా ఉన్నటువంటి ఏ కళ లేదు, లోకము లేదు. అప్పుడు ఈ లోకాలన్నీ 15 లోకాలుగా 15 కళలే కల్పించినాయి నీకు. ఈ అలోక కళ ఇది నిష్కళ. నిష్కళలో ప్రత్యేగాత్మ లీనమై ఆ నిష్కళలో ప్రత్యేగాత్మ లీనమైపోయి ఏ కళలు లేనటువంటి స్థితిలో ఆ లీనమైనటువంటి స్థితిలో మోక్షం సిద్ధిస్తుంది. ఆ లీనమైనటువంటి స్థితిలో నిష్కళగా ఎప్పుడైతే అయ్యాడో ఏ కళలు లేనటువంటి స్థితిలో లీనమైతే ప్రత్యేగాత్మ ఇక కనపడేది లేదు. కనపడేది ఇంకో రకమైన వెలుగు, రూపాత్మక ప్రపంచం లేదు, ఏమీ లేదు. గాఢాంధకార స్థితిలో ఏ విధంగా ఉందో ఆ రకమైనటువంటి స్థితిలో ఉంటే గాఢాంధకారంగా ఉండమని కాదు, గాఢాంధకార స్థితిలో ఏది కనపడని స్థితిలో ఏ విధంగా ఉందో అట్లా దేన్ని గుర్తించిన స్థితిలో ఉండాలి. దేన్ని గుర్తించిన స్థితి మామూలుగా వెళ్తున్నప్పుడు కూడా జగత్ కనబడుతున్నప్పుడు కూడా ఆ విధంగా గనక ఉంటే ఆ విధంగా కనపడినటువంటి దేన్ని గుర్తించినటువంటి దేన్ని భావించినటువంటి స్థితిలో కనుక్కుంటే ప్రత్యేగాత్మగా ఉన్నది. ప్రత్యేగాత్మ స్థితిగా ఎక్కడుంది? మూడవ స్థలంలో దాటేటువంటి స్థితిలో ఉంది. అది ఆ విధంగా భావిస్తే మోక్షం సిద్ధిస్తుంది. ప్రత్యేగాత్మ అంటే ఏ రూపంలో ఉన్నది నిష్కల రూపంగా అయితే అది ప్రత్యేగాత్మ. ఈ కళల రూపంలో ఈ మూడవ స్థలంలో చెందుతున్నటువంటి దీంట్లో నుంచి కళల రూపంలో నుంచి నిష్కల రూపంగా కనుక అయితే ఈ మూడవ స్థలాన్ని మీరినటువంటి ఏ స్థితిలో కనుక ఉంటే ఆ మూడవ వస్తువులు తెలియబడే స్థితి కాదు కాబట్టి నిష్కల రూపంలో కనుక ఉంటే ఈ మూడవ స్థలంలోనూ కళలు ఉన్నాయి. ఆ కళలు లేనటువంటి నిష్కల రూపంలో అయితే అది ప్రత్యేగాత్మ. అంటే బ్రహ్మ బాహ్య ప్రకాశంగా లేడు కానీ స్వయం ప్రకాశంగా ఉన్నదే ప్రత్యేగాత్మ. బాహ్య ప్రకాశంగా బయట లేడు. ఆ స్వయం ప్రకాశంగా ఉన్నది. స్వయం ప్రకాశంగా ఆత్మ ఆ స్థితిలో ఈ మూడవస్థల్ని మీరిన స్థితిలో ఆత్మ ఉంటే అదే ప్రత్యేగాత్మగా అయింది. కింద మూడవస్థల స్థితిలో ఉన్నప్పుడేమో కళలతో కూడి నామరూపాలతో కూడి వీటన్నిటిలోనూ కళలుగా ఉంది కాబట్టి నిష్కలగా లేడు. నిష్కళా స్థితిలో ఆ మూడవస్థల్లో నుంచి లేనటువంటి స్థితిలో పోతే ఆ స్వయం ప్రకాశంగా ఉన్న ఆత్మే ప్రత్యేగాత్మగా అయింది. అక్కడ బాహ్య ప్రకాశం లేదు, అక్కడ అంతర్ప్రకాశంగానే ఉంది. అక్కడ అంతర్ప్రకాశంగా తాను అంతటినీ ఎరగబడేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఈ బయట ఉన్నటువంటి బాహ్య ప్రకాశంగా ఉన్న కళలతో లీనమై లేదు.
ప్రత్యేగాత్మగా ఉంది. ఇక్కడ ప్రత్యేగాత్మ వ్యష్టిగా తీసుకోకూడదు. ప్రత్యేగాత్మక స్థితిలోకి పోయి వ్యష్టిగా తీసుకోకూడదు. ప్రత్యేక్ ఆత్మ అంటే అనేక ప్రకృతి కళలలో కూడుకున్నటువంటి చైతన్యాన్ని నిష్కలంగా చూసినప్పుడు, ప్రత్యేగాత్మ చూసినప్పుడు ఏమవుతుందంటే వ్యష్టిగా తీసుకోకూడదు. ప్రత్యేక్ ఆత్మ అనేది అనేక ప్రకృతి కళలతో కూడుకున్నటువంటి చైతన్యాన్ని, ఈ ప్రకృతి కళలతో కూడా తాదాత్మ్యం దాంతో కలిసి కూడుకున్నటువంటి చైతన్యంగా ఉంటేనేమో ఆ చైతన్యంగా ఉన్నదాన్ని నిష్కలగా చూస్తే, అనేక కళలుగా అనేకత్వంగా నానాత్వంగా చూడకుండా ఈ అనేక కళలుగాను అనేక నానాత్వాలుగా కనుక చూడుకుని ఉంటే ఆ నిష్కలగా సమిష్టి చైతన్యాన్ని ఆ ప్రకృతి కళలతో చూడకుండా, అనేకాలంగా చూడకుండా, అనేక తత్వాలుగా నానాత్వాలుగా చూడకుండా నిష్కలగా చూసినప్పుడు, నిష్కలగా చూస్తే అప్పుడు ప్రకృతే కనబడినప్పుడు, ఆ ప్రకృతి అనేది కనబడినప్పుడు అమావాస్య నాడు ఏ విధంగా కనబడదో అప్పుడు ప్రకృతిలో కళలతో కనుక తాదాత్మ్యంగా చెందకుండా నిష్కలగా చూసే యొక్క చైతన్యం కూడా ప్రకృతి కళలుగా కనపడుతోంది అని బాహ్యంగా కనపడుతున్నటువంటి బాహ్య ప్రకాశం చేత కాకుండా ఆత్మ ప్రకాశం చేత, అంతర్ప్రకాశం చేత కనుక చూస్తే అది ప్రత్యేగాత్మ చిత్కల చేత, పరమాత్మ ప్రకాశం చేత గాఢ తమస్సులో ఉన్నటువంటి అది ప్రత్యేగాత్మ చిత్కల యొక్క ఆ చిత్కల చేత, ఆ పరమాత్మ ప్రకాశం చేత అది లేనప్పుడు గాఢ తమస్సుతో ఉన్నటువంటి ప్రకృతి, గాఢ తమస్సుతో అంటే తమస్సు అంటే చీకటి, గాఢ తమస్సు అంటే గాఢాంధకారం, ఆ గాఢాంధకారంతో ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా పరమాత్మ ప్రకాశంతో చూసినప్పుడు ప్రకాశవంతమై ఆ ప్రకృతిలో ఉన్నటువంటి నామరూపాలన్నీ కూడా గోచరిస్తున్నాయి. ప్రకాశంతో చూసినప్పుడేమో బాహ్యంగా ఉన్నటువంటివన్నీ గోచరిస్తూ ఉన్నాయి బాహ్య ప్రకాశం చేత. అంతర్ప్రకాశం చేత నువ్వు చిత్కలగా ఉండి బాహ్య ప్రపంచం చేత ప్రకృతి చేత తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి కళలు లేనటువంటి సమిష్టి చైతన్యంగా ఉన్నటువంటి దాన్ని నిష్కల చేత చూస్తేనేమో ప్రత్యేగాత్మ స్థితిలో ఉంది, సమిష్టిగా పరమాత్మ స్థితిలో, వ్యష్టిగా ప్రత్యేగాత్మ స్థితిలో ఉంది. అప్పుడు బాహ్యమైనటువంటి కళ, బాహ్యమైనటువంటి ప్రకాశం లేదు, అంతర్ప్రకాశమే ఉంది. పరమాత్మ ప్రకాశం చేత మళ్ళీ ఈ గాఢ తమస్సులో ఉన్నటువంటి ప్రకృతి అంతా ప్రకాశవంతమైతేనేమో ఆ ప్రకృతిలో ఉన్నటువంటి నామరూపాలన్నీ కూడా మళ్ళా గోచరిస్తున్నాయి. ఎప్పుడైతే వెలుగుబడి సర్వాన్ని నువ్వు మళ్ళీ ఆ వెలుగులో చూస్తున్నావో సర్వ ప్రపంచాన్ని, అక్కడ నీకు కనపడుతున్నటువంటి అన్ని నామరూపాలన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. కళలు ఉన్నప్పుడేమో గోచరిస్తున్నాయి, ఈ కళలన్నీ ఉన్నాయి ఆ సూర్యప్రకాశం చేత, పరమాత్మ ప్రకాశం చేతనే కళలన్నీ ఉన్నాయి. ఆ కళలు ఉన్నప్పుడేమో ఇవి గోచరిస్తున్నాయి. ప్రకాశం ఉంది కాబట్టి ప్రకాశంలో కళలన్నీ నామరూపాత్మకంగా ఉన్నవన్నీ గోచరిస్తున్నాయి. ప్రకృతి అంతా చిత్కళలుగా ఉన్నప్పుడు ఆ ప్రకృతి అంతా కూడా ఈ ప్రకాశం చేత చిత్కళలుగా ఉన్నప్పుడు గోచరిస్తోంది. ప్రకృతి అంతా చిత్కళలుగా ఉంది కాబట్టి గోచరిస్తోంది. పరమాత్మ ప్రకాశం ఉన్నప్పుడు ప్రకృతి గోచరిస్తోంది. ప్రకృతి గోచరించకుండా కేవలం పరమాత్మ మాత్రమే ప్రకృతి నుంచి విడివడి విలక్షణమై వాటి నుంచి ప్రత్యేకించబడినటువంటి ఆత్మ ప్రత్యేగాత్మ. ఇప్పుడు చూడండి, పరమాత్మ ప్రకాశం ఉన్నప్పుడేమో ప్రకృతి గోచరిస్తోంది. ప్రకృతి గోచరించకుండా కేవల పరమాత్మ మాత్రమే ప్రకృతి నుంచి విడివడి గనక, ప్రకృతితో పరమాత్మ తాదాత్మ్యం చెందకుండా విడివడి విలక్షణమై గనక వాటి నుంచి ప్రత్యేకించబడి గనక ఉంటే ఆ పరమాత్మ కూడా దీనితో ఈ యొక్క ప్రకాశం చేత గోచరించబడుతున్నటువంటి ప్రకృతితో చూడకుండా ప్రకృతి కనుక గోచరించకుండా ఉంటే అటువంటి ఆ ప్రత్యేకించబడి ఆ ప్రకాశం చేత ప్రకృతి కనపడకుండా ఉంటే గనక
ఆ ప్రత్యేకించబడినటువంటి ఆత్మ ప్రత్యేగాత్మ అదే. అంటే ఈ ప్రత్యేగాత్మ స్వప్రకాశంగా ఉంటుంది తప్ప ఈ ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశం బహిర్ముఖంగా ఉండదు. అంటే బయట విషయాలతో, బయట కనబడుతున్నటువంటి నామరూపాత్మకాలతో, బయట కనబడుతున్నటువంటి ప్రకాశం చేత కలలుగా ఏర్పడినటువంటి, ప్రకృతి కలలుగా ఏర్పడినటువంటి వాటితో కలియకుండా గనక బాహ్య ప్రకాశాన్ని గుర్తించకుండా, బాహ్యంగా కనపడేటువంటి నామరూపాత్మకాలన్నీ గుర్తించకుండా అంతర్ప్రకాశంగా ఉన్నప్పుడేమో ఆ ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశం బహిర్ముఖంగా ఉండదు, స్వప్రకాశంగా మాత్రమే ఉంటుంది ఆ ప్రత్యేగాత్మ అనేది. కాబట్టి బయట దానితో బహిర్ముఖంగా అయితేనేమో, బహిర్ముఖంగా ఎప్పుడైతే బయటవన్నీ కనపడినాయో అప్పుడు అవన్నీ 15 కళలు, అవన్నీ 15 కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలన్నీ ప్రకృతి రూపాలుగా, నామరూపాలుగా, విషయాలుగా అన్ని రకాలుగాను తోస్తూ ఉన్నాయి ఆ కళలన్నీ వాటితో తాదాత్మ్యం చెంది. అవన్నీ లోక కళలే, లోకంలో జరుగుతున్నటువంటి కళలే అవి. అవి అంతర్ముఖమైపోతే, బాహ్యంగా కనపడుతున్న దానిలతో తాదాత్మ్యం చెందకుండా అంతర్ముఖమైపోతే, అంటే బహిర్ముఖంలో ఉన్నటువంటి కళలన్నీ దాటిపోతే, బహిర్ముఖంలో ఉన్నటువంటి కళలన్నీ దాటిపోతే అంతర్ముఖంలో ఏది ప్రకాశిస్తుంది, దేనివల్ల తెలుస్తోంది? ఇప్పుడు అమావాస్య నాడు చీకటి, కంటికి బాహ్యంగా కనపడే ప్రకాశం లేదు కాబట్టి కంటికి ఆ వస్తువులని కనపడలే. మీకు మీ ఏ బిల్డింగ్ మీద పడుకొని ఉంటే అటు నుంచి చూస్తే ప్రకాశంలో కనపడుతున్నటువంటి దూరంగా ఉండే కొండో, లేకపోతే తోటో, బాయో, గుట్టో ఏందో కనపడుతుంది, అదంతా ఏది కనపడలే. బాహ్యమైనటువంటి ప్రకాశం కనుక లేకపోతే బహిర్ముఖంగా ఉన్నటువంటివన్నీ ఆ కళలు కానీ వాటికి కనపడేయటం కానీ అవి కనపడలే. అంతర్ముఖంగా ఉన్నప్పుడేమో అది నిష్కలగా ఉన్నప్పటికీ, బయట కళలు కనపడకపోయినప్పటికీ అంతర్ముఖంలో ఉన్నటువంటి ప్రకాశం చేత అంతకుముందు నువ్వు ఏవైతే చూసి దృశ్యంగా గుర్తులో పెట్టుకున్నావో అంతర్ముఖ ప్రకాశంలో అది తెలియబడుతుంటుంది. కంటికి మాత్రం బాహ్య రూపాలుగాను కళలుగాను కనపడలేదు, కానీ అంతర్ముఖంలో ఉన్నటువంటి ప్రకాశంలో కనపడుతుంది. కానీ బహిర్ముఖంలో మాత్రమే అది నిష్కల. బహిర్ముఖంగా ఉన్నటువంటివి కనపడలేదు కాబట్టి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి కళలు లేవు, నిష్కలగా ఉంది. అంతర్ముఖంలో మాత్రం ప్రకాశం ఉంది, స్వయం ప్రకాశకంగా ప్రత్యేగాత్మగా ఉంది. అంతర్ముఖంలో అది నిష్కల కాదు. అది అంతర్ముఖంలో ఉన్నప్పుడు నిష్కలగా లేదు, బయట కనపడేటివి లేవు, ప్రకాశం లేదు కాబట్టి. లోపల ప్రకాశం అంతర్ముఖంలో ఉంది కాబట్టి ఇది ప్రత్యేగాత్మగా ఉంది, అది నిష్కల కాదు. బహిర్ముఖంలోనే నిష్కల అయింది. బహిర్ముఖంగా ఉన్నప్పుడేమో బయటివన్నీ కూడా వెలుతురు అనేది పడి ఆ వెలుతురులో వస్తువులు నామరూపాలుగా కనపడతాయి కాబట్టి వాటితో కూడి ఉన్నప్పుడే, బాహ్యముఖంగా ఉన్నప్పుడు బాహ్య ప్రకాశంగా చూసినప్పుడు మాత్రమే అవన్నీ కనపడుతున్నాయి. ఆ కళలన్నీ 15 కళలు ఏంటంటే లోకంలో ఉన్నటువంటి, లోకంతో తాదాత్మ్యం చెందినటువంటి కళలే. అవి లేనటువంటి స్థితిలో ఆ వెలుతురు ప్రకాశం లేకపోయినా కూడా నీ అంతర్ముఖంగా ఉండేటువంటి దాంట్లో ఆత్మ యొక్క ప్రకాశం అంతర్ముఖంగా ఉంది. అవన్నీ తెలియబడుతున్నటువంటి అంతర్ముఖంగా నీకు తెలియబడుతున్నాయి. కంటికి కనిపించకపోయినప్పటికీ బాహ్యంగా ఉన్న లోకాలు అవి కనిపించలే. కానీ అంతర్ముఖంలో, బహిర్ముఖంలో మాత్రమే అది నిష్కల. ఏమంటే వెలుతురు కళలు ఏమీ లేవు, కనపడలేదు, నామరూపాత్మకమైనవి కాబట్టి. అంతర్ముఖంలోనేమో నిష్కల కాదు, బహిర్ముఖంలోనే నిష్కల. బహిర్ముఖంలో ప్రకాశం లేదు కనుక, బహిర్ముఖంలో ప్రకాశం అనేది కనపడలేదు కాబట్టి, వెలుతురు లేదు కాబట్టి అవన్నీ ఏవి కనపడలే, చీకటిగా ఉంది, అంధకారంగా. అది అక్కడ లోకం అనేది కనపడలేదు కాబట్టి అలోక కళ అని దానికి పేరు. ఆ అలోక కళ అని దానికి పేరు. అమావాస్య నాటి లోకం లేనటువంటి అలోక కళ నిష్కళ. కళ లేదు, ఏ కళ లేదు కనపడేది, బాహ్యంగా లేదు, ప్రకృతితో తాదాత్మ్యం చెందలేదు, ప్రకృతి కనపడలేదు, ఏమీ లేవు, అట్లా ఉంది. కానీ అంతర్ముఖంలో ఉన్నటువంటి దాంట్లో ఉంది, నిష్కలగా లేదు,
బాహ్యంగా ప్రకాశం లేదు కాబట్టి కనపడలేదు అంతే. అంతర్ముఖంలోని భావనలో ఉంది. ఈ బయట కనపడకుండా ఉండేదాన్ని బయట ప్రకాశం లేకుండా ఉన్నప్పుడు కనపడకుండా ఉండేది ఏమైందో అది దాని పేరు అలోకళ. దాని పేరే లోకం లేనటువంటి, లోకం కనపడినటువంటి కళ. ఇక ఈ దీంట్లోకి పోతే ఇది కొంచెం పెద్దగానే ఉంది. నెక్స్ట్ ఇంకా బహిర్ముఖంలో అలోక కళ అయితే అంతర్ముఖంలో స్వప్రకాశం అన్నమాట అనేది అక్కడి నుంచి చూద్దాము. ఇంకొక నిమిషమే ఉంది. మంగళం చెప్పండి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. అందరికి జై గురు. జై గురు.